ఎప్పుడూ ఒకేలాంటి చికెన్ ఫ్రై తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా సింపుల్, అలాగే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. అలాగని టేస్ట్ ఉండదేమో అనుకోకండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. నేనైతే 1 kg దాకా చికెన్ ని తీసుకొని దాన్ని అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్నర కారము, 1/2 స్పూన్ దాకా పసుపు, అలాగే కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని అయితే ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత కర్రీ కోసం అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత బగారాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్స్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇట్లా వాటర్ ఫామ్ అయితే ఈ వాటర్ అన్ని ఇంకిపోయే వరకు అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా సన్నగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ చికెన్ అయితే ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గిపోతుంది, చికెన్ కూడా దగ్గర పడుతుంది. దాని తర్వాత దీనిలోకి మన స్పెషల్ మసాలా వచ్చేసి ధనియాలు, ఇలాచి, లవంగా, అలాగే కొబ్బరి వేస్ట్ చేసిన మసాలాను అయితే వేసుకోవాలి. దీన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన సూపర్ డూపర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చూసేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.